హలో అండి. పెద్ద బతుకమ్మ రోజైతే మేము ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నామో మొత్తం చూపిస్తాం చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పట్టకుచ్చులైతే కోసుకొచ్చాము మా పత్తి తోటల. చూడండి అన్నీ మడత పెట్టాము. తంగడి చెట్టు మనదే కదా, ఇంటి పక్కకే మొలిసింది. పాపం బంగారు తంగడి చెట్టు. తంగడి చెట్టు అయితే ఎక్కడికి వెళ్ళకుండా, గుట్టలకు అటు ఇటు వెళ్ళకుండా మంచిగా మొలిచింది. అవైతే కోసాము. బంతిపూలు కూడా తెంపారు పిల్లలు ఇద్దరు కలిసి. బంతిపూలు చెరొక్క రకం పూలు తెంపారు. ఈ చిన్న ఫ్లవర్స్ అన్నీ మన ఇంటి వెనుకనే ఉన్నాయి. పారిజాతం పూలు, తంగడి పూలు, బంతి పూలు, పట్టకుచ్చు అన్నీ మనవే కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. మంచిగా మ్యాట్లో చేపల అన్నీ సిద్ధం చేసుకొని ఇక వావ్ ఎంత బాగుంది, బతుకమ్మ లాగా ఉంది చూడండి. పట్టుకోవచ్చు. తమలపాకులు కూడా మనవే కదా, అన్నీ దగ్గర పెట్టుకొని మంచిగా ప్రిపేర్ చేసుకున్నాం. నీట్గా పెట్టుకొని ఇక టకా వేర్చాము. ఇక బతుకమ్మ అయితే స్టార్ట్ చేసాము. ఇక చూడండి గుమ్మడి పూలు అయితే ఇస్తున్నా ఫస్ట్, తర్వాత తమలపాకులు అయితే పెట్టాను. అందరం కలిసి పెట్టాము తమలపాకులు. చూడండి డిజైన్గా తమలపాకులు కూడా పిల్లలే కోసారు మొత్తం. అన్ని పిల్లలు మంచిగా టకటక పనిచేశారు. ఆ రోజు మాత్రం పెద్ద బతుకమ్మ రోజు అందరూ తల ఒక చెయ్యేస్తే, అది కూడా నేను కూడా ఉన్నాను. బంగారం కూడా తల ఒక చెయ్యేస్తే బతుకమ్మ రెడీ అయింది. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, డిజైన్స్ చెప్తారు కదా పిల్లలు కూడా. అందరూ హెల్ప్ చేశారు. బతుకమ్మ అయితే అట్లా. బంతిపూలును పట్టకుచ్చు మొత్తం మనమే కాబట్టి ఏంటి అది గునుగు దొరకట్లేదు కదా ఇక్కడ. అందుకే మొత్తం ఓన్లీ మా డాడీ మాత్రమే ఒక 2 వరుసల కాయ అంతా తెచ్చిండు. దాని మధ్యలో కూడా బంతి పువ్వు పెడితే 2 వరుసలకు వచ్చింది. ఇక ఇది మాత్రం పువ్వు అంతా మనదే కాబట్టి మొత్తం అదే వేర్చాము. ఇక బంతి పూలతోని పట్టుకుచ్చుతోని బతుకమ్మ మంచిగా పెద్దగా అయింది. ఒత్తుతే గునుగు అది ఏంటిది తంగడి పువ్వు కనపడతలేదు. మనం పొట్ట నింపుతాం కదా, మంచిగా కుదిరించి పేరిస్తేనే బతుకమ్మ మంచిగా గట్టిగా ఆగుద్ది, దారాలు వేయకుండా కూడా. అదిగోండి బతుకమ్మ అయితే సిద్ధమైంది, రెడీ అయింది. మంచిగా వేయించినాం అందరం కలిసి. 3 అవుతుంది. అదిగోండి చూడండి 3 అవుతుంది. అందరు బతుకమ్మలు అయిపోయినాయి కావచ్చు. మా బతుకమ్మ అయితే ఇంతసేపు అయింది. 3 అవర్స్ వేయించినాము. ఇక రెడీ కావాలి. టకా ఒక 1 అవర్లో రెడీ అయ్యేసి ఇక బతుకమ్మని అయితే పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇక ఆడుకున్నాం. చూడండి మా బతుకమ్మనే పెద్దగా ఉంది అందరికన్నా. మాదే ఇంకా బాగాసేపు అయింది. ఇక ఆట కొద్దిసేపు అయితే బతుకమ్మ ఆడుకున్నాము. కొద్దిసేపు బతుకమ్మ ఆడుకొని ఇక తర్వాత చూస్తారు కదా పిల్లలు అందరూ వెయిట్ చేసారు. డీజేలు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఎగురుతాము అని, ఇంకెప్పుడు బాంబులు వేస్తారు, ఆటలు ఎప్పుడు ఆడదామని. కాసేపు అయితే పెద్దవాళ్ళు ఇదిగోని మా పెద్దమ్మ అవుతుంది మస్తు సేపు పాట పాడింది, మంచిగా ఆడుకున్నాం. తర్వాత డీజేలు పెట్టమన్నారు పిల్లలు. డీజేలు పెట్టుకొని ఎగిరాం కొద్దిసేపు. అదే అండి, చాలా రకాలైన ఒక 8:30 వరకు ఆడుకున్నాము. 5 o'clock నుంచి 8:30 వరకు ఆడుకొని 8:30కి బతుకమ్మలు అయితే తీసుకెళ్ళినాం. మేము ఆడుకుంటున్నాం కదా ఇటు సైడు, మేమైతే మంచిగా ఆడుకుంటున్నాం కాబట్టి అటు పక్కకి మగవాళ్ళు కూడా ఆడుకున్నారండి. అది కూడా వస్తుంది వీడియో చూడండి. ఇక సాంగ్స్ వాయిస్ అయితే పెట్టలేదు నేను, కానీ చాలా బాగా మంచిగా ఆడుకున్నాము, ఎంజాయ్ చేసినాం. ఓన్లీ పెద్ద బతుకమ్మ రోజుగా మాత్రమే మనకు ఆడవాళ్ళందరికీ సంబరం. మంచిగా బతుకమ్మ వస్తుంది అంటే ఒక 1 month నుంచి బతుకమ్మ పండుగ అని ఎంజాయ్ చేస్తాం కదా. ఇక బతుకమ్మ పండుగ అయితే అయిపోయింది. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తుంది. మళ్ళీ వెయిట్ చేస్తాం. మనకు కావాల్సిందే ఓన్లీ బతుకమ్మ పండుగ. మనం ఎంజాయ్ చేసేదే బతుకమ్మ పండుగ. ప్రతి పండుగలు ఒక్కొక్క రోజు ఉంటాయి కాబట్టి ఈ పండుగ మాత్రం 10 days మనం ఎంజాయ్ చేస్తాం. దసరా అక్కడి వరకు. ఇంకా మా బాయ్స్కి మంచి పని ఏంటి చెప్పన్నా, బాంబులు వేసాడు గంతే. ఆ కిక్కే వేరు. కిక్కే వేరంట. చూసారా బంగారం ఎలా అంటుండో. కిక్కే వేరంట. ఇంకా పెద్దవాళ్ళు కూడా మగవాళ్ళు పెద్దవాళ్ళు కూడా కోలలు వేసుకున్నారు. ఆ రకం కోలలు అయితే మనకైతే వేయరాదండోయ్. మేమైతే ఒక్కసారి
మాకు నేర్పించండి అని ఇట్లా వేయబోయినాం కానీ మాకైతే వేయ రాలేదు అట్లా. మేము వేరే వెనక్కి తిరుగుతాం. వాళ్ళు ముందటికి తిరుక్కుంటూ భలే ఆడతారు కదండీ! ఎంత చక్కగా పాటలు పాడుకుంటూ, మంచిగా ఎగురుకుంటూ ఆడారు. చాలా ఎంజాయ్ చేశారు. దసరా అంటే మగవాళ్ళది, బతుకమ్మ అంటే ఆడవాళ్ళది అంటారు. బతుకమ్మ రోజు ప్లస్ దసరా రోజు మంచిగా ఆడుకున్నారు మగవాళ్ళు. మా ఊళ్ళోనైతే ఇలా ఆడుకున్నారు. మీ ఊళ్ళో కూడా ఇలా ఆడుకున్నారా? ఇంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా? అయితే కామెంట్ చేయండి. వీడియో లేట్‌గా పెట్టానని ఏమనుకోకండి. నాకు పనులన్నీ తీరేసరికి ఇంత లేట్ అయింది. పొలము అదంతా పనులు తీరే వరకు ఇంత లేట్ అయింది వీడియో. ఆ వీడియో మీద కంటే ఇక పని ఇంపార్టెంట్ కదండీ! త్వరగా పెడతా అని నేను పెట్టలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు పెట్టానని ఏమనుకోకండి. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. చూడండి, ఇంకా చాలామంది వచ్చారు మళ్ళీ గ్రూపు. అందరూ ఆడుకుంటారు చూడండి ఇప్పుడు. ఎంత చక్కగా ఆడారు మగవాళ్ళు. మేము కూడా కోలలు వేసుకున్నాం. ఇంకా అవన్నీ ఆడుకున్నాం కానీ ఇక వీడియోని అయితే తీయలేదు. నైట్ అట్లా వేసుకున్నాం కానీ ఆడికే పని అంతా తీరి అలసిపోయాం కదండి. 2-3 రోజుల నుంచి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఆ రోజు ఆడుకొని ఇంట్లో పనులు చేసుకోవడానికి అట్లా. చూడండి, పెద్ద గ్యాంగ్ వచ్చింది. అందరూ కలిసి మళ్ళీ ఆడారు. చాలాసేపు ఆడారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు మగవాళ్ళు కూడా. దసరా రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఎంత బాగా పూజ చేసిండు పంతులు. మంచిగా ఎంత తాత్పరంగా అవన్నీ తీసుకున్నారు. ఆ జమ్మి ఆకు అంటే బంగారం కదండి. బంగారం అయితే అందరికీ వస్తుంది బంగారం అయితే. చూడండి, అందరూ తీసుకున్నాక కూడా మళ్ళీ లాస్ట్లో కూడా మంచిగా తీసుకోవచ్చు బంగారం అయితే. ఎంత బాగా సెలబ్రేషన్స్ చేస్తారు తిరుపతి దేవుని టెంపుల్లో. అక్కడ చూడండి. ఇదిగోండి, హ్యాపీ దసరా అందరికీ.